డెమోక్రసీ సక్సెస్ అవ్వాలంటే అది ఇంక్లూజివ్గా ఉండాలి. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవ్వాలి. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికి కూడా చాలామంది తెగలు ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం కొంతమంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. భారతదేశంలో 8.6% పాపులేషన్, 8.6% జనాభా ట్రైబ్స్ అనమాట. వీళ్ళలో 75 రకాల పీవీటీజీస్ కూడా ఉన్నారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. చాలా వరకు పీవీటీజీస్ ఎలక్షన్ ప్రాసెస్లో భాగస్వాములు ఎవరు. మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత 2 సంవత్సరాలుగా చాలా ఎఫర్ట్స్ పెట్టింది 18వ లోక్సభ ఎన్నికల్లో పీవీటీజీస్ని కూడా పార్టిసిపేట్ చేయించాలని చెప్పి. దీనిలో ఈసీఐ చాలా వరకు సక్సెస్ఫుల్ అయిందనమాట. గ్రేట్ నికోబార్ ఐలాండ్స్, మీకు తెలుసు అండమాన్ నికోబార్లో గ్రేట్ నికోబార్, అక్కడ షోంపెన్ అని చెప్పి ఒక షెడ్యూల్ ట్రైబ్ ఉంటారు. వాళ్ళు పీవీటీజీస్ అనమాట. చాలా ప్రిమిటివ్ మోడ్లో ఉంటారు. వాళ్ళ కోసం అక్కడ ప్రత్యేకంగా పోలింగ్ బూత్స్ పెట్టి వాళ్ళ చేత కూడా ఓటు వేయించారనమాట. అక్కడ చాలా ప్రాంతాలు ఇన్యాక్సెసిబుల్గా ఉన్నా సరే అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాంతాల్లో పోలింగ్ బూత్స్ పెట్టి అక్కడ కూడా ఓటింగ్ ప్రాసెస్ కండక్ట్ చేశారు. ఇది చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా బ్రూ ఆర్ రియాంగ్ ట్రైబ్స్, వీళ్ళు ప్రస్తుతం త్రిపురలో ఉన్నారు. 1997లో మిజోరాంలో మిజో ట్రైబ్స్తో వీళ్ళకి క్లాష్ అయిపోయింది. సో చాలామంది ఆ క్లాషెస్లో తట్టుకోలేక త్రిపురకు వచ్చారనమాట. అయితే త్రిపురలో వీళ్ళకి స్టేటస్ ఏమి ఇవ్వలేదు. వీళ్ళు రీసెటిల్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది త్రిపురలో. ఫస్ట్ టైం త్రిపురలో బ్రూ ట్రైబ్స్ లేదా రియాంగ్ ట్రైబ్స్కి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అవటం అనేది అందరి యొక్క హక్కు. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ జైల్లో 2 రకాల ఖైదీలు ఉంటారు. ఒకళ్ళు అక్యూజ్డ్, రెండో వాళ్ళు కన్విక్టెడ్ అనమాట. అంటే రిమాండ్ ప్రిజనర్స్, రెండో వాళ్ళు కన్విక్టెడ్. అక్యూజ్డ్ అనేవాళ్ళు అంటే ఎవరిపైన అయితే నేరం మోపబడి ఉందో వాళ్ళది ఇంకా ప్రూవ్ అవ్వలేదు, వాళ్ళు రిమాండ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా బయటకు వచ్చి ఓటు వేసే వెసులుబాటు లేదు. అదేవిధంగా మనం చూస్తే కన్విక్టెడ్ పర్సన్ కొన్ని సివిల్ రైట్స్ కోల్పోతాడు కాబట్టి కన్విక్టెడ్కి హక్కు లేదు. దాదాపు 4 లక్షల పైగా జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. జైల్లో ఉన్న కన్విక్టెడ్ ప్రిజనర్స్ కాకపోయినా అక్యూజ్డ్కైనా ఓటు వేసే వెసులుబాటు ఇవ్వాలని చెప్పి చాలామంది కేసులు వేశారు సుప్రీంకోర్టులో. ప్రతి ఎలక్షన్స్ ముందు ఈ కేసు డిస్కషన్లోకి వస్తుంది, కానీ జైల్లో ఉన్న అక్యూజ్డ్కి మాత్రం ఓటు హక్కు రావట్లేదు అనమాట. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఓటు హక్కు అనేది కనీస మానవ హక్కు. ఇన్ఫ్యాక్ట్ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి భారతీయ పౌరుడికి కుల, మత, జాతి ఇటువంటి ఏ భేదం లేకుండా 18 సంవత్సరాల వయసు దాటితే ఓటు వేసే హక్కు ఉంటుంది. అయితే దీనిలో చాలామంది పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా భారతదేశంలో ఓటు హక్కు ఉంటుంది. అయితే ఎవరైతే ఫారెన్ సిటిజన్షిప్ తీసుకున్నారో వాళ్ళకి భారతదేశంలో ఓటు హక్కు ఉండదు.